షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడుల సమీకరణ ద్వారా రాష్ట్రాన్ని ఒక్కొక్క అడుగు ముందుకు నడిపించాలనేటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. విశాఖలో జరగబోతున్నటువంటి సిఐఐ సమ్మిట్ నవంబర్ 13, 14, 15 తేదీల్లో జరిగేటువంటి ఈ వేడుక సందర్భంగా ప్రధానంగా 14, 15 తేదీల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం జరగబోతుంది. అగ్రిమెంట్స్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళికని అనుసరించింది, ఆచరించింది. దాని ప్రకారం చూస్తే 400 పైచిలకు ఒప్పందాలు ఖరారైపోయినాయి. లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు మంత్రి నారా లోకేష్, మరోవైపు నుంచి చూస్తే మంత్రులు నారాయణ కానీ, బీసీ జనార్దన్ రెడ్డి కానీ, పెట్టుబడులకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా తమ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమల చుట్టూ ఒక ప్రణాళిక ప్రకారం ఆహ్వానాల పంపేటువంటి ప్రక్రియని నిర్వహించారు. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే 10 రకాల విభాగాల నుంచి 410 ఒప్పందాలు ఇప్పటికే ఖరారైనట్టుగా సమాచారం వస్తుంది. వాటికి సంబంధించిన డేటా కూడా ఉంది. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, అంటే ముందుగా చేసుకున్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం చూస్తే 410 ఒప్పందాలు, ఈ ఎంఓయూస్ అన్నీ కూడా రేపు జరగబోయేటువంటి విశాఖ సిఐఐ సమ్మిట్లో అగ్రిమెంట్ రూపంలో అంటే లాంఛనంగా సంతకాలు చేసి ఫైల్స్ మార్చుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది. వాటి వాల్యూమ్ చూస్తే కనుక 9 లక్షల కోట్ల రూపాయలు, 9,76,249 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. అంటే దాదాపు 10 లక్షల కోట్లకి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ని సమిట్కి ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేసి పెట్టుకుంది. ఇవి ఫార్మల్గా అక్కడ ల్యాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంత మాత్రమే. ఆల్రెడీ కొన్నింటికి సంబంధించి అంటే దుబాయ్, యూకే, ఆస్ట్రేలియా, అలానే ఇటు ఈ సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటాం కదా మనం, మధ్యప్రాచ్యానికి ఈశాన్య ప్రాచ్యం, ఒక రకంగా చెప్పాలంటే ఈశాన్య ప్రాచ్యం కూడా కాదు, అది ఆగ్నేయ ఆసియా దేశాలు అంటాం. ఆగ్నేయ ఆసియా దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి దేశాలతో కూడా కొన్ని ఒప్పందాలు జరగబోతున్నాయి. కొన్ని భారీ కంపెనీలు రాబోతున్నాయి. సో మొత్తం ఈ విభాగాలకు సంబంధించినటువంటి ఒప్పందాల సైజు, అలానే వీటి వలన వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మొత్తంగా 7,48,427 ఉద్యోగాలు రాబోతున్నాయి. చాలా పెద్ద నంబర్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్, ఎన్నికల హామీ ప్రకారం చూస్తే 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆల్రెడీ ఈ ఏడాదిన్నర కాలంలో ఒక 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. వాటి నుంచి దాదాపుగా 7 లక్షల ఉద్యోగాల వరకు జనరేట్ అయినట్టుగా చెప్తున్నారు. అంటే ఇది ఒక 7 లక్షల ఉద్యోగాలు కనుక జనరేట్ అయితే 15 లక్షల ఉద్యోగాల వరకు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సమకూర్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక ఈ విభాగాలకు సంబంధించి మనం చూద్దాం. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ రంగంలో 101 ఒప్పందాలు జరగబోతున్నాయి. దీని సైజు చూస్తే 4,03,528 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో రాబోతున్నాయి. అలానే 1,97,342 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇది ఓన్లీ ఇండస్ట్రీస్, పరిశ్రమలు, వాణిజ్య విభాగాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు. ఇక ఎనర్జీ సెక్టర్లో, పవర్ సెక్టర్లో ఇప్పటికే చాలా ఒప్పందాలు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొన్ని ల్యాండ్ అయినాయి, కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. మేబీ ఒక 1 ఇయర్లో ఇవన్నీ కూడా ప్రొసీజర్లోకి వచ్చేస్తాయి, అంటే ఆపరేషన్స్లోకి వచ్చేస్తాయని చెప్పని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 26 ఒప్పందాలు చేసుకోబోతున్నారు. 2,65,288 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. 68,660 ఉద్యోగాల్ని ఇందులో సృష్టించబోతున్నారు. ఇక మూడోది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో చూస్తే కనుక 79 ఒప్పందాలు కుదరబోతున్నాయి. అందులో 98,138 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. 161,757 ఉద్యోగాలు కొత్తగా సృష్టించేటువంటి అవకాశం ఏర్పడబోతుంది. ఇక మ్యారిటైమ్ బోర్డు, ఇది చాలా కీలకమైనది. సముద్ర తీరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేసేటువంటి ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. సముద్ర తీరానికి సంబంధించి కూడా 23 ఒప్పందాలు జరగబోతున్నాయి. అందులో 54,954 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. 74,390 ఉద్యోగాలు కొత్తగా సృష్టించబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక ఏపీసీఆర్డీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని నిర్మాణాన్ని చూస్తున్నటువంటి కీలకమైన విభాగం ఇది. దీనికి సంబంధించి కూడా 40 ఒప్పందాలు జరగబోతున్నాయి. ఈ 40 ఒప్పందాల ద్వారా 48,965 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. 6,200 ఉద్యోగాల కల్పన జరగబోతుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఏపీసీఆర్డీ అన్ని అప్పులు తీసుకుని నిర్మాణాలు మాత్రమే చేస్తాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కూడా ఒక 50,000 కోట్ల రూపాయల వరకు జనరేట్ చేశారు. 49,000 కోట్ల రూపాయలు జనరేట్ చేసేటువంటి పరిస్థితి ఇందులో ఉంది. ఇక మెప్మా, అంటే ఇది పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి బోర్డు. ఇందులో కూడా 19 రకాల ఒప్పందాలు జరగబోతున్నాయి.
జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చూస్తే కనుక 38,768 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 39,257 ఉద్యోగాలు సృష్టించేందుకు అవకాశం ఏర్పడుతుంది. టూరిజం రంగంలో 56 అగ్రిమెంట్లు జరగడానికి, MOU జరగడానికి ఆల్రెడీ ప్రైమరీ వర్క్ జరిగిపోయింది. దీనిలో 28,660 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. 52,199 ఉద్యోగాల సృష్టి జరగబోతుందని అంచనా వేశారు. ఇక టెక్స్టైల్ రంగం, చేనేత రంగం, వీటికి సంబంధించి 14 ఒప్పందాలు రెడీగా ఉన్నాయి. 21,635 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. 53,850 ఉద్యోగాలు సృష్టించడానికి మార్గం ఏర్పడబోతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి 32 ఒప్పందాలు రెడీ చేసి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12,313 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 88,412 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడబోతుంది. ఇక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లో కూడా 2 కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 4,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు కూడా వచ్చింది. కొన్ని పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏపీలో రాబోతున్నాయి. వాటితో పాటు సమాంతరంగా కార్గో హ్యాండ్లింగ్కి సంబంధించినటువంటి ఇవి కూడా రాబోతున్నాయి. సో వాటిపైన వర్క్ జరుగుతుంది. 4,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగాలపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి విభాగాల్లో చూస్తే 18 ఒప్పందాలు రెడీ అయినాయి. దీనికి సంబంధించినటువంటి వాల్యూమ్ ఎంత అనేది ఇంకా క్లారిటీ రావాలి. అలానే 6,330 ఉద్యోగాలు సృష్టించడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ విభాగాలన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 410 ఒప్పందాలని ప్రీమెచ్యూర్గా, అంటే ముందుగానే డిజైన్ చేసుకుని ప్రీ వర్క్లో భాగంగానే ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. 410 ఒప్పందాలు జరిగితే కనుక 9,076 లక్షల కోట్ల రూపాయలు, 9,76,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడుల పైన వర్కౌట్ చేసి పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవి ప్రీ ప్లాన్లో భాగంగా జరిగినటువంటి. ఇప్పుడు CII సమిట్ జరిగేటువంటి ఈ 2 రోజుల ప్రణాళికలో, అలానే ఒక ముందు రోజు కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. సో అక్కడ జరిగేటువంటి డిస్కషన్స్ కానీ, ఇంకా కొంతమంది దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరికొన్ని ఒప్పందాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒప్పందాలు చేసుకునే నంబర్ చూపించడం కాదు, ల్యాండ్ అవ్వడం ముఖ్యం అనేటువంటి మాట ప్రతి ఒక్కరు అంటారు. దీనిపైన నారా లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒప్పందం కూడా 1 ఏడాది నుంచి 2 ఏళ్ల ప్రణాళిక, అలానే వాళ్ళ వర్క్ స్టైల్, వాళ్ళకు ఉండేటువంటి సెగ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే 3 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. సో ఈ ఒప్పందాలు ల్యాండ్ అవ్వడానికి మ్యాక్సిమం పీరియడ్ 3 ఏళ్లకు మించి ఉండదని చెప్తున్నారు. అలానే వాళ్ళు పూర్తి స్థాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. అంటే 2025లో ఈ ఒప్పందాలు జరిగితే వీటిని అమలు చేసేటువంటి ప్రక్రియ తక్షణం ఒక 3 నుంచి 6 నెలల్లో మొదలైంది అనుకుంటే కనుక 2029-30 కల్లా అన్నీ కూడా ఆపరేషన్స్లోకి వస్తాయి. ఉద్యోగ కల్పన కూడా దానివల్ల జరుగుతుంది. పెట్టుబడులకు సంబంధించి ఏవైతే ఇష్యూ చేశారో ఆ అమౌంట్లో రావడానికి 3 నుంచి 5 ఏళ్ల సమయం. ఎందుకంటే ఆపరేషన్స్ ఫస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత వచ్చే ఎక్స్పెండిచర్ వేరే ఉంటుంది. కాబట్టి దానికి ఇంకో 2 ఏళ్ల కాలపరిమితి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధానాలు, వివిధ రకాల పాలసీల అనౌన్స్మెంట్ వల్లనే పెట్టుబడుల ఆకర్షణ అనేది సాధ్యమవుతుందనేటువంటి మాట చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పోటీ పడేందుకు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుందో అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది, ఆర్థిక గమనం కూడా ముందుకు సాగుతుంది. దీని ఫలితంగా ఓవరాల్గా జీడిపిలో ఇంప్రూవ్మెంట్ కనబడవచ్చు, తలసరి ఆదాయంలో ఇంప్రూవ్మెంట్ కనబడవచ్చు, ప్రజల జీవన ప్రమాణాల స్థాయి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ బీమార్ స్టేట్, సౌత్ ఇండియాలో బీమార్ స్టేట్ అని అనుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ప్రణాళిక ప్రకారం పెట్టుబడుల ఆకర్షణలో ముందుందని మాత్రం చెప్పక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.